జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను పాక్ సైన్యం ఏరివేసింది. బందీలుగా ఉన్న వారిని సురక్షితంగా విడిపించింది. ఈ ప్రాంతం భౌగోళికంగా క్లిష్టతరంగా ఉండడంతో ఆపరేషన్ అధిక సమయం తీసుకుందని తెలిపింది పాక్ ఆర్మీ. రైలు హైజాక్ ఘటన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది పాకిస్తాన్ ఆర్మీ. ఈ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు 4 పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారన్నారు ఆర్మీ అధికార ప్రతినిధి. రైల్లో ఉన్న అందరి మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందన్నారు. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పెషావర్కు జాఫర్ ఎక్స్ప్రెస్ వెళుతున్న సమయంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు రైలును హైజాక్ చేశారు. ఘటన జరిగిన సమయంలో 9 కోచ్ల్లో మొత్తం 440 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బిఎల్ఏ మిలిటెంట్లు ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన బలగాలు విజయవంతంగా రైలును తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. మార్చి 11న మధ్యాహ్నం 1 గంట సమయంలో బలోచ్ మిలిటెంట్లు రైల్వే ట్రాక్ పేల్చేసి రైలును తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతం భౌగోళికంగా క్లిష్టతరంగా ఉండటం, మిలిటెంట్లు ప్రయాణికులను రక్షణ కవచాలుగా వాడడంతో ఆపరేషన్కు అధిక సమయం తీసుకుందన్నారు పాక్ ఆర్మీ ప్రతినిధి. ఈ ఆపరేషన్ను అత్యంత ఖచ్చితత్వంతో పాటు జాగ్రత్తగా నిర్వహించామన్నారు.